ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విదేశాలకు పరారు కాబోతున్నారా? ఇంటర్పోల్ కవితకు లుక్అవుట్ నోటీసులు జారీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విదేశాలకు పరారు కాబోతున్నారని, ఇంటర్పోల్ కవితకి లుక్అవుట్ నోటీసులు జారీ చేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అరవింద్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటి ధర్మపురి అరవింద్ ఎంపీ, ఆయనకి ప్రత్యేకమైన నెట్వర్క్ ఢిల్లీలో ఉంది. ప్లస్ బీజేపీ అగ్రనేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ ఆయనకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కూడా పక్కాగా ఉంటుంది. అందుకే చాలా స్టెబన్గా మాట్లాడుతూ ఉంటారు. అది యారగెన్స్ అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. తనకున్న ఇన్ఫర్మేషన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటారు ధర్మపురి అరవింద్. మొదటి నుంచి ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మరొక కళుమొరి కవిత మరొక కనిమొళి కాబోతోంది, తిహార్ జైలుకి వెళ్ళబోతుంది, తిహార్ జైల్లో వేస్తారు కవితనని చెప్పి మొదటి నుంచి ధర్మపురి అరవింద్ చెప్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తొలి రోజుల నుంచి ఆయన చెప్తుంది ఒకటే, ఏ రోజుకైనా కవిత తిహార్ జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ కొన్ని ఆధారాలని అందజేసింది సిబిఐకి, ఈడీకి. సో అది విచారణ జరుగుతుంది. ఎప్పటికైనా సరే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, తిహార్ జైలుకి అయితే కవిత వెళ్తుందని చెప్పి ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే తాజాగా ఆయన చెప్పింది ఏంటంటే, కవిత విదేశాలకు పారిపోబోతుంది కాబట్టి ఆమెను పారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలి అని చెప్పి ఆయన ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అంటే ఆమె విదేశాలకు వెళ్తుందని చెప్పేసి ధర్మపురి అరవింద్కి ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగానే ఆయన ఆ విధమైన డిమాండ్ పెట్టుంటారని చెప్పి మనం అనుకోవాలి. లేదంటే ఆయన ఆ డిమాండ్ చేయరు ధర్మపురి అరవింద్. విదేశాలకు ఎందుకు వెళ్తారు కవిత అని అంటే, రీసెంట్గా ఈడీ నోటీసులు జారీ చేసింది, సమన్లు ఇచ్చింది, నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసినప్పటికీ ఈమె హాజరు కాల. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా ఈ మధ్యకాలంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దాదాపు 3-4 సార్లు జారీ చేసింది, అయినా ఆయన హాజరు కాలేదు. ఆయన్ని అరెస్ట్ చేయబోతుంది ఈడీ అని చెప్పి కూడా చాలా ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వచ్చాయి. ఒక వారం క్రితం కూడా ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు, ఈడీ నోటీసులు ఇచ్చింది అని చెప్పి ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇక్కడ కూడా ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది కవితకి. కవిత కూడా నేను విచారణకు రాలేనని చెప్పేసి ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. ఎందుకు రిప్లై ఇచ్చారు ఆ విధమైనటువంటి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మహిళలకు ప్రత్యేకమైనటువంటి కొన్ని కండిషన్స్ ఉండాలి, ఆ కండిషన్స్ పరిధిలోనే విచారణ చేపట్టాలి అనే దాని మీద ఒక పిటిషన్ వేశారు కవిత. అప్పట్లో ఈడీ విచారణకు రమ్మన్నప్పుడు, ఆమెను అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టినప్పుడు మహిళలకు ఉండేటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఆ కేసు ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే. సో కాబట్టి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఆ సుప్రీంకోర్టు కేసు ఫైనల్ అయ్యే తర్వాత నేను వస్తాను అని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగింది ఈడీకి. సో అది అలా ఉన్నప్పుడే ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది కవితని అనేది ధర్మపురి అరవింద్ చెప్తున్నమాట. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దానికి ఈడీ విచారణకి సంబంధం లేదు, ఆల్రెడీ కొన్ని అభియోగాలు ఉన్నాయి ఆమె మీద, కాబట్టి ఆమెని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో కేటీఆర్ ఏమన్నారంటే, కవిత అరెస్టుకు సంబంధించిన అంశం ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు, మీరు బీజేపీ తోటి మిలాఖత్ అయ్యారు కాబట్టి మిలాఖత్ అయిన సందర్భం అయ్యారు కాబట్టి కవిత సేఫ్గా ఉన్నారు, కాబట్టి మీరు బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా చేస్తుంది, అందుకేనా కవిత కోసమేనా అని చెప్పి అడిగినప్పుడు, జర్నలిస్ట్ ఒక చిట్ చాట్లో అడిగినప్పుడు, కవిత అరెస్ట్కి లిక్కర్ స్కామ్కి ఈ రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన కారణంగానే ఆమెను అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సమాధానం. అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది, లేకపోతే అరెస్ట్ అయ్యి ఉండేదని చెప్పి ఆయన పరోక్షంగా చెబుతున్నాడు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ పార్టీకి అరెస్ట్ అయ్యి ఉండేదని చెప్పి కేటీఆర్ చెబుతున్నాడు పరోక్షంగా. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యను బట్టి మనం చూస్తే, అంటే కవితకు ఉచ్చు బిగుస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఎన్నికల సందర్భంగా
ఆమెకు సమన్లు జారీ చేయటం, ఈ సమన్లకు నేను రానని చెప్పి ఆమె చెప్పడం, మళ్ళీ సమన్లు జారీ చేసేదానికి ఈడీ సిద్ధం అవటం, ఇవన్నీ కనుక చూస్తుంటే వీటి నుంచి తప్పించుకునేదానికి ఈమె విదేశాలకు పారిపోతుంది అని చెప్పి ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. ఆ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. దానికి తగ్గట్టు దాని బలం చేకూరేలా నిజామాబాద్ నుంచి ఎంపీగా ఆమె పోటీ చేయాలి. వాస్తవంగా పోటీ చేస్తారని కూడా ఆమె చెప్పారు. ఆయనకు రెడీ అవుతున్నాను, ప్లస్ ధర్మపురి అరవింద్ని నేను వెంటాడుతాను, ఎక్కడున్నా సరే నేను వేటాడి ఓడిస్తానని చెప్పి గతంలో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరి కవిత సిద్ధం అవ్వాలి కదా. కానీ ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం లేదనేది ఆయన చెప్తున్నట్టు ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. తాజాగా బీఆర్ఎస్ పార్టీలోనే నడుస్తున్నటువంటి ఒక చర్చ ఏంటంటే అక్కడి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లేకపోతే బిగాల గణేష్ ఇలాంటి వాళ్ళని అక్కడ పోటీ చేయించాలి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎందుకు ఆ విధంగా ఆమె నిర్ణయం తీసుకున్నారంటే విదేశాలకు పారిపోవడానికి ఆ నిర్ణయం తీసుకొని వేరే వాళ్ళని అక్కడ అభ్యర్థులుగా పెడుతున్నారు. ఈమె విదేశాలకు పారిపోయి ఇక రారు, ఆమె ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారు అనేది ధర్మపురి అరవింద్ అనుమానం. అందుకే ఆయన అలాంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ మీడియాతోటి ఆయన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారంటే ఇప్పటివరకైతే జారీ చేయాల, బట్ లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలని చెప్పి అరవింద్ చెప్తున్నారు. ఓకే, సో అది రెడ్ కార్నర్ నోటీసా లుక్అవుట్ నోటీసా ఏదైతేనేమి అది మళ్ళా విదేశాలకు పారిపోతే కనుక మళ్ళీ రారు కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి అని చెప్పి ఈడీకి ఆయన సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇది దాంతో ఇది ఒక ఫ్లేవర్ అయిపోయింది న్యూస్. నిజంగానే కవిత విదేశాలకు పారిపోతున్నారా అని అంటే సార్ నిజంగా అసలు ధర్మపురి అరవింద్ గారు చెప్పినట్లు కవిత ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయా? నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు దాన్ని ఎదుర్కోలేక విదేశాలకు పారిపోయే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు సౌత్ హెడ్గా లిక్కర్ స్కామ్లో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే కదా. సరే ఉన్నారా లేదనేది దర్యాప్తు సంస్థలు నిర్ధారించాలి. ప్రాథమికంగా అయితే ఆమెను విచారించారు కదా, అనేకమైనటువంటి అభియోగాలు అయితే ఆమె మీద ఉన్నాయి కదా. సౌత్ హెడ్గా వ్యవహరించారు అని చెప్పి అనుమానిస్తూ ఆమెకి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆమె అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆడిటరు ఆయన అప్రూవర్గా మారారు కదా, శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు కదా, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారారు కదా. ఇంతమంది అప్రూవర్గా మారిన తర్వాత కవిత ఇన్వాల్వ్మెంట్ సౌత్ హెడ్ ఆమె అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత కవితను వదిలిపెడతారా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అలయన్స్ ఉన్నప్పటికీ అలయన్స్ అనేది ఒక ప్రతిపాదన. అలయన్స్ పెట్టుకున్నా కానీ ఇంత జరిగిన తర్వాత కవితని వదిలిపెట్టే అవకాశం ఉందా బీజేపీ వాళ్ళు? అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు, చట్టం పని తన పని తాను చేసుకోబోతుంది, మాకే సంబంధం, ఈడీ సిబిఐ చూసుకుంటాయి, సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరిస్తాయి, అవి మేము చెప్తే నడవు కదని వాళ్ళు అంటారు. బట్ ఇప్పుడు శరత్చంద్రారెడ్డి కానీ లేదంటే అక్కడ బాగుంట రాఘవరెడ్డి కానీ అప్రూవ్గా మారిన తర్వాత కవిత పేరు చెప్పిన తర్వాత వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ హెడ్గా ఆమె వ్యవహరించిందని చెప్పి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అప్రూవ్గా మారిన తర్వాత కవిత సేఫ్ సైడ్గా బయటకు వస్తుందని చెప్పి ఎలా అనుకోగలరు? అందుకే ధర్మపురి అరవింద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆమె వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా వెళ్ళిపోతారా అని అంటే గతంలో కూడా ఇప్పుడు బక్కా జడ్సన్ అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ బక్కా జడ్సన్, ఆయన కూడా కొన్ని ఆధారాలతో సహా కొన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేస్తూ ఈడీకి కూడా కంప్లైంట్ చేశారు. ఏంటి అమ్మాయి చేసినటువంటి కంప్లైంట్ అంటే ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని ల్యాండ్స్ హైదరాబాద్లో ఈడీ స్వాధీనంలో ఉంది, ఈడీ జప్తు చేసినటువంటి ల్యాండ్స్ని ఆమె ఆక్యుపై చేశారని చెప్పి ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు అక్కడ. ఇప్పుడు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఇంకా కపుల్ ఆఫ్ కేసులు ఆమె మీద ఉన్నాయి. అప్పుడు బక్కా జడ్సన్ కూడా చేసినట్టు ఆరోపణ ఏంటంటే కవిత విదేశాలకు వెళ్ళిపోతుంది, ఈ కేసులన్నీ ఫేస్ చేయలేక విదేశాలకు వెళ్ళిపోయి తలదాల్చుకోవాలని చూస్తుందని చెప్పి బక్కా జడ్సన్ కూడా అప్పట్లో చేసినటువంటి ఆరోపణ. అప్పుడు ల్యాండ్ ఈడీ సీజ్ చేసినటువంటి ల్యాండ్స్నే ఈమె ఆక్యుపై చేసింది, 150 ఎకరాలు ఇది చెప్పారు అప్పుడు, ఎన్ని ఎకరాలు. సో అవి కూడా బయట పెట్టాలి, విచారణ చేయాలి, అసలు ఈడీఏ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా అడుగుతున్నాడు ఆయన. సో ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఇప్పుడు బక్కా జడ్సన్ అనుమానపడి ధర్మపురి అరవింద్ ఇంతమంది అనుమానపడుతున్నప్పుడు విదేశాలకు వెళ్ళదు ఆమె, విదేశాలకు వెళ్ళి ఈ దర్యాప్తుని తాత్కాలికంగా అయినా కొంచెం స్లో చేయడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోకుండా ఉండటానికి లేదు కదా, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో అందుకే లుక్అవుట్ నోటీసులు ఒకసారి ఇచ్చేస్తే కనుక ఇలాంటి సందేహాలకి తెరబడుతుంది అనేది ధర్మపురి అరవింద్ యొక్క అభిప్రాయం. ఓకే, ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిమాండ్ మేరకు నిజంగానే ఈడీ కానీ ఇంటర్పోల్ కానీ
లుకౌట్ నోటీసులు లేకపోతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, మా దగ్గర ఉన్న ఆధారాలు లేదంటే దర్యాప్తు సంస్థలకు అప్పచెప్తున్నాము, దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు, మేము చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం కూడా బీజేపీ వాళ్ళు చెప్తే అవి ఏంటో ఏం చెప్పి మనం కూడా అనడానికి లేదు, అది చట్ట విరుద్ధం. ఓకే, కాబట్టి మనం కూడా అలా అనడానికి లేదు. సో ఈడీ అలాగే సిబిఐ వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సమాచారం, దీన్ని బట్టి వాళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే ఇంకా ఇంటర్పోల్కి వెళ్తారా, ఇవన్నీ అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. మొత్తం మీద ఏంటంటే ఆమె ఏదో విదేశాలకు వెళ్ళిపోతారు అనేటువంటి ఒక అనుమానాలు అయితే బాగా క్రియేట్ చేశారు. ధర్మపురి అరవింద్ కానీ లేదంటే ఈ బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు రాజకీయ సర్కిల్స్లో కూడా చాలా బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఈ న్యూస్. ఓకే.